Build your dreams, live rich, and leave rich. మనందరం జీవితంలో కోరుకునేది ఒక్కటే, ప్రశాంతత. డబ్బు సంపాదించడం ముఖ్యం, కానీ ఆ డబ్బు గురించిన చింతే మన ప్రశాంతతను దూరం చేస్తే ఎలా? ముఖ్యంగా మన పెట్టుబడుల విషయంలో. సరే, ఈ రోజు మనం ఆ చింతను దూరం చేసే ఒకే ఒక్క మార్గం గురించి మాట్లాడుకుందాం. మీ పెట్టుబడి జీవితాన్ని చాలా సులభంగా, ప్రశాంతంగా మార్చేసే ఒకే ఒక్క అద్భుతమైన మార్గం. అయితే ఒక్క విషయం, ఈ మాట ఎప్పుడు గుర్తుంచుకోండి. పెట్టుబడి అనేది మన వేలిముద్రలాంటిది. ఒకరికి సరిపోయింది, ఇంకొకరికి సరిపోదు. నేను ఇక్కడ చెప్పేది కేవలం మీకు అవగాహన కల్పించడానికే. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ అవసరాలను, లక్ష్యాలను పూర్తిగా అర్థం చేసుకున్న ఒక సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడాకే ముందడుగు వెయ్యండి. ఒక్కసారి మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోని చూడండి. అదో చిందరవందరగా ఉన్న వంటగదిలా కనిపిస్తోందా? అటొక లార్జ్ క్యాప్ ఫండ్, ఇటొక మిడ్ క్యాప్, అక్కడో స్మాల్ క్యాప్ ఫండ్, ఇలా 10 రకాల ఫండ్స్ని మేనేజ్ చేయడం పెద్ద తలనొప్పిలా ఉందా? అసలు దేంట్లో ఎస్ఐపి కట్టాలి, మార్కెట్ పడితే దేన్ని అమ్మాలి, ఈ ప్రశ్నలతో రాత్రులు నిద్రపట్టడం లేదా? అయితే మీరు సరైన చోటికే వచ్చారు. సరే, ఈ గందరగోళానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. 10 ఫండ్స్ని పట్టుకుని వేలాడే అవసరం లేకుండా కేవలం ఒకే ఒక్క ఫండ్తో, అవును, మీరు విన్నది కరెక్టే, ఒకే ఒక్క ఫండ్తో మొత్తం స్టాక్ మార్కెట్లోని లాభాలను అందుకునే ఒక అద్భుతమైన మార్గముంది. నేను దీన్ని సరదాగా ఆల్ ఇన్ వన్ వెల్త్ మెషీన్ అని పిలుస్తాను. మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని ఇది చాలా సింపుల్గా, పీస్ఫుల్గా మార్చేస్తుంది. ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ముందుగా ఒక సింపుల్ కథతో అసలు ఐడియా ఏంటో అర్థం చేసుకుందాం. ఆ తర్వాత ఈ ఫండ్స్ టెక్నికల్గా ఎలా పనిచేస్తాయో లోతుగా చూద్దాం. అప్పుడు మీకోసం ఏది బెస్ట్ అని తేలుద్దాం. చివరగా మనల్ని భయపెట్టే కొన్ని కష్టమైన మాటల్ని సులభంగా అర్థం చేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదామా? రైట్, మనం ఇప్పుడు మెయిన్ పాయింట్కి వచ్చేద్దాం. ఈ స్టాక్ మార్కెట్ గొడవంతా అర్థం కావాలంటే ఒక మంచి ఇండియన్ పెళ్లి భోజనాన్ని గుర్తు చేసుకుంటే చాలు. ఏంటి, పెళ్లి భోజనమా అని ఆశ్చర్యపోతున్నారా? అవును, నమ్మండి, ఈ యొక్క ఉదాహరణ విన్నాక మీకు మల్టీక్యాప్, ఫ్లెక్సీక్యాప్ గురించి అస్సలు కన్ఫ్యూజనే ఉండదు. మీరొక పెద్ద పెళ్లికి వెళ్లారనుకోండి. అక్కడ 2 రకాల భోజనాలున్నాయి. ఒకటి, మిమ్మల్ని కూర్చోబెట్టి మీ ముందొక ప్లేట్ పెట్టి అన్నీ వాళ్లే వడ్డించే ఫిక్స్డ్ థాలి. ఇదిగో, ఇంత అన్నం, ఇన్ని రొట్టెలు, ఈ 2 కూరలు, అంతే. మీరు వద్దన్నా పెడతారు, కావాలన్నా ఎక్కువ పెట్టరు. రూల్ ఈజ్ రూల్. ఇదే మల్టీక్యాప్ ఫండ్. రెండోది ఓపెన్ బఫే. అక్కడ 100 రకాల ఐటమ్స్ ఉంటాయి. మీకు పూర్తి స్వేచ్ఛ. నచ్చింది, నచ్చినంత తీసుకోవచ్చు. ఈరోజంతా స్వీట్లే తింటానన్నా ఎవరూ అడగరు. ఇదే ఫ్లెక్సీక్యాప్ ఫండ్. ఇప్పుడు ఆ ఫిక్స్డ్ థాలీ గురించి కొంచెం డీప్గా చూద్దాం. ఆ వడ్డించేవాడికి ఒక రూలుంది. అది పెళ్లివాళ్లు పెట్టింది కాదు, ఏకంగా మన సెబీ పెట్టిన చట్టం. రూలేంటంటే, మీ ప్లేట్లో, అదే మీ పోర్ట్ఫోలియోలో తప్పనిసరిగా 25% అన్నం అంటే లార్జ్ క్యాప్స్ ఉండాలి, 25% రొట్టెలు అంటే మిడ్ క్యాప్స్ ఉండాలి, ఇంకా 25% కూరలు అంటే స్మాల్ క్యాప్స్ ఉండాలి. ఈ 75% ఫిక్స్డ్. ఫండ్ మేనేజర్కి మార్కెట్ గురించి ఎంత భయమున్నా సరే ఈ రూల్ని బ్రేక్ చేయడానికి వీల్లేదు. మిగిలిన 25% మాత్రమే అతనిష్టం. ఇదొక రకమైన బలవంతపు క్రమశిక్షణ అన్మాట. ఇక బఫే దగ్గరకొస్తే ఇక్కడ పరిస్థితి పూర్తి వేరు. ఇక్కడ ఫండ్ మేనేజర్ ఒక ఎక్స్పర్ట్ షెఫ్, లేదా ఒక కారు డ్రైవర్ లాంటివాడు. స్టీరింగ్ మొత్తం అతని చేతిలోనే ఉంటుంది. రోడ్డు బాగోలేదనిపిస్తే, అంటే మార్కెట్ క్రాష్ అయ్యేలా ఉంటే వెంటనే స్పీడ్ తగ్గించి సేఫ్ అయిన పెద్ద పెద్ద హైవేలు, లార్జ్ క్యాప్స్ మీదకి వెళ్ళిపోతాడు. కావాలంటే 90% డబ్బును అక్కడే పార్క్ చేస్తాడు. అదే రోడ్డు క్లియర్ అయ్యి దూసుకెళ్లే అవకాశం కనిపిస్తే మార్కెట్ రికవరీ, వెంటనే చిన్న చిన్న గల్లీలోకి దూరి స్పీడ్ పెంచుతాడు. అతని తెలివి, అనుభవమే ఇక్కడ మనల్ని కాపాడుతుంది. సరే, ఈ పెళ్లి భోజనం కథతో మీకొక బేసిక్ ఐడియా వచ్చేసిందనుకుంటా. ఇప్పుడు కొంచెం సీరియస్గా, అసలు టెక్నికల్గా ఈ ఫండ్స్ ఎలా పనిచేస్తాయో, వాటి వెనకున్న లెక్కలేంటో చూద్దాం. మార్కెట్ని ఒక అడవిలా ఊహించుకోండి. అందులో 3 రకాల జంతువులుంటాయి. మొదటివి లార్జ్ క్యాప్స్. ఇవి మన దేశంలోని టాప్ 100 అతిపెద్ద కంపెనీలు. ఇవి భారీ ఏనుగుల్లాంటివి, చాలా బలంగా, స్థిరంగా ఉంటాయి. వీటిని కదల్చడం ఎవరివల్లా కాదు, కానీ వాటి పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది. ఇక రెండోవి మిడ్ క్యాప్స్. 101 నుంచి 250 ర్యాంక్ వరకు ఉన్న కంపెనీలు. ఇవి అడవి గుర్రాల లాంటివి, మంచి వేగం, మంచి బలం, సరైన వృద్ధి దశలో ఉంటాయి. ఇక మూడోవి స్మాల్ క్యాప్స్. 251వ ర్యాంక్ తర్వాత వచ్చే కంపెనీలన్నీ. ఇవి చిరుతపురుల్లాంటివి, కళ్ళు మూసి తెరిచేలోపు ఆకాశంలోకి దూసుకుపోగలవు, కాని అంతే సున్నితంగా ఉంటాయి.
దెబ్బ తగిలితే తట్టుకోలేవు. ఇప్పుడు మళ్ళీ ఆ మల్టీక్యాప్ థాలి దగ్గరకొత్తాం. దాని అధికారిక నిర్వచనం చూద్దాం. సెబీ ఏం చెప్తోందంటే, ఒక ఫండ్కి మల్టీక్యాప్ అని పేరు పెట్టుకోవాలంటే వాళ్ళు తప్పనిసరిగా రూల్స్ పాటించాలి. వాళ్ల దగ్గరున్న మొత్తం డబ్బులో కనీసం 25% ఏనుగుల మీద లార్జ్ క్యాప్స్, 25% గుర్రాల మీద మిడ్ క్యాప్స్, ఇంకో 25% చిరుతల మీద స్మాల్ క్యాప్స్ పెట్టుబడి పెట్టాలి. ఇది కంపల్సరీ. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. మరి బలవంతపు రూలు వల్ల మనకేంటి లాభం? చాలా పెద్ద లాభమే ఉంది. అదే క్రమశిక్షణ. ఫండ్ మేనేజర్కి భయమేసి మొత్తం డబ్బుని తీసి ఏనుగుల వెనక దాచేద్దామనుకున్నా రూల్ ఒప్పుకోదు. మీ డబ్బులో 50% అంటే సగం డబ్బు ఎప్పుడూ వేగంగా పరిగెత్తే గుర్రాలు, చిరుతల మీదే ఉంటుంది. దీనివల్ల లాంగ్ టర్మ్లో విపరీతమైన సంపద పెరిగే అవకాశముంది. కాని నాణ్యానికి రెండో వైపు కూడా చూడాలి. మార్కెట్ పడ్డప్పుడు చిరుతలు అందరికంటే వేగంగా గాయపడతాయి. అంటే మీ పోర్ట్ఫోలియోలో అప్స్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రయాణానికి కొంచెం ధైర్యం కావాలి. ఇక ఫ్లెక్సీ క్యాప్ బఫే విషయానికొస్తే ఇక్కడ సెబీ చాలా సింపుల్ రూల్ పెట్టింది. ఫండ్ మేనేజర్ మీ డబ్బులో కనీసం 65% స్టాక్ మార్కెట్లో పెట్టాలి. అంతే, ఒకే ఒక్క రూల్. ఆ 65%ని అతను 100% ఏనుగుల మీద పెడతాడా, లేక మొత్తం చిరుతలతో రిస్క్ తీసుకుంటాడా, లేదా కొంచెం గుర్రాలు కొంచెం ఏనుగులు అని మిక్స్ చేస్తాడా, అది పూర్తిగా 100% అతనిష్టం. అతనికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేశారు. మరి ఈ పూర్తి స్వేచ్ఛ వల్ల మనకు కలిగే అతిపెద్ద ప్రయోజనమేంటి? రిస్క్ మేనేజ్మెంట్. అంటే నష్టాన్ని అదుపులో ఉంచుకోవడం. మార్కెట్ పడిపోతుందని ఫండ్ మేనేజర్కి అనుమానం వస్తే అతను వెంటనే రిస్క్ ఎక్కువగా ఉన్న చిరుతల్ని అమ్మేసి మీ డబ్బునంతా సేఫైన ఏనుగుల దగ్గరికి మార్చేస్తాడు. దీనివల్ల మీ పెట్టుబడికి ఒక రక్షణ కవచంలా ఉంటాడు. అదే మార్కెట్ పెరిగేటప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మళ్లీ చిరుతల మీద పందెం కాసి ఎక్కువ లాభాలు సంపాదించడానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడ మనం డబ్బు పెడుతున్నది ఆ ఫండ్ మేనేజర్ తెలివితేటల మీద, అతని అనుభవం మీద. ఓకే, థాలీ ఏంటో బఫే ఏంటో మనకు బాగా అర్థమైపోయింది. ఇప్పుడు అసలసలైన ప్రశ్న, మీకోసం, మీ పోర్ట్ఫోలియో కోసం ఈ రెండిట్లో ఏది కరెక్ట్? దానికి సమాధానం ఇప్పుడు వెతుకుదాం. చూడండి, ఈ ఎంపిక చేయటం చాలా సింపుల్. మిమ్మల్ని మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోండి. మీరు ఇప్పుడిప్పుడే ఇన్వెస్టింగ్ మొదలుపెడుతున్నారా? మార్కెట్ పడితే టెన్షన్ పడతారా? ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి లాంటి కష్టమైన నిర్ణయాలన్నీ ఒక ఎక్స్పర్ట్ తీసుకుంటే బాగుండును అనిపిస్తోందా? ఈ ప్రశ్నలన్నిటికీ మీ సమాధానం అవును అయితే మీరు కళ్ళు మూసుకొని ఫ్లెక్సీ క్యాప్ బఫేనే ఎంచుకోవచ్చు. మీకు మనశ్శాంతి ముఖ్యం. అలా కాకుండా మీరు చాలా క్రమశిక్షణ గల ఇన్వెస్టరా? మీ లక్ష్యం 10 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ కాలముందా? మధ్యలో మార్కెట్ పడినా సరే తట్టుకుని నిలబడగలను అనే ధైర్యం మీకుందా? మాక్సిమం రిటర్న్స్ కోసం ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అప్పుడు మీకోసమే మల్టీ క్యాప్ థాలీ ఉంది. వెళ్లే ముందు ఈ ఫైనాన్స్ ప్రపంచంలో మనల్ని భయపెట్టే కొన్ని పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలుంటాయి కదా, వాటిని చాలా సింపుల్గా తెలుగులో అర్థం చేసుకుందాం. జస్ట్ ఒక నిమిషంలో. మొదటిది అసెట్ అలొకేషన్. అంటే ఏమీ లేదు, మన డబ్బుని ఒకే చోట పెట్టకుండా కొన్ని పెద్ద కంపెనీలు, కొన్ని చిన్న కంపెనీలు అని తెలివిగా పంచడం. ఇక ఫ్లెక్సీ క్యాప్, ఇది మనకు తెలిసిందే. ఫండ్ మేనేజర్కి పూర్తి స్వేచ్ఛ ఉండే ఫండ్. తర్వాత మార్కెట్ సైకిల్. మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు పైకి వెళ్తుంది, కొన్నిసార్లు కిందకి వస్తుంది. ఈ సహజమైన అప్ అండ్ డౌన్నే మార్కెట్ సైకిల్ అంటారు. చివరిగా రీబ్యాలెన్సింగ్. అంటే మన పోర్ట్ఫోలియోలో బ్యాలెన్స్ తప్పినప్పుడు దాన్ని మళ్లీ సరిచేయడం అన్నమాట. చాలా సింపుల్. చివరగా లెజెండరీ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ చెప్పిన ఒక మాట ఎప్పుడూ గుర్తుంచుకోండి. స్టాక్ మార్కెట్ అనేది ఓపిక లేనివాళ్ల దగ్గర నుంచి డబ్బు తీసుకుని ఓపిక ఉన్నవాళ్లకు ఇచ్చే ఒక యంత్రం. కాబట్టి మీ ప్రయాణంలో ఓపికగా ఉండండి. విజయం మీదే. సో, మన పెళ్లి భోజనం దగ్గరికి మళ్ళీ వస్తే క్రమశిక్షణతో కూడిన ఆ ఫిక్స్డ్ థాలీ మీ ప్లేట్లో ఉండాలా, లేక పూర్తి స్వేచ్ఛనిచ్చే ఓపెన్ బఫే మీకు నచ్చిందా? ఈ నిర్ణయం ఇప్పుడు పూర్తిగా మీదే. ఈరోజు మనం నేర్చుకున్నది మీ ఆర్థిక ప్రయాణంలో ఒక ముఖ్యమైన అడుగు. మీ కుటుంబానికి ఒక బలమైన ఆర్థిక వారసత్వాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నది లెగసీ డైరీ లింక్ని ఒకసారి చూడండి. ఇంత ఓపిగ్గా విన్నందుకు చాలా థాంక్స్. మళ్ళీ కలుద్దాం. నమస్కారం.